ఆసియా ఖండంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? గతంలో ప్రాణ స్నేహితుల్లో ఉన్న రెండు దేశాలు ఇప్పుడు కత్తులు దూస్తున్నాయి. ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్లాయి. వీటన్నింటి మధ్యలోకి హఠాత్తుగా రష్యా ఎంట్రీ. అసలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య అసలు ఏం జరుగుతోంది? రష్యా ఎంట్రీతో సీన్ ఎలా మారబోతోంది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ భూభాగంలోని పలు లక్ష్యాలపై డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. అంతకు కొన్ని రోజుల ముందే పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసింది. దానికి ప్రతీకారంగానే ఆఫ్ఘనిస్తాన్ ఈ డ్రోన్ దాడులు జరిపింది. దీనివల్ల ఈ ఏడాది మార్చి నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. ఇప్పుడు శత్రువులుగా మారిన ఈ పాకిస్తాన్, తాలిబాన్లు ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. 1980ల కాలంలో ఆఫ్ఘనిస్తాన్లోకి సోవియట్ రష్యా సైన్యం ప్రవేశించినప్పుడు వారికి వ్యతిరేకంగా పోరాడిన తాలిబాన్లకు పాకిస్తాన్ వెన్నుదన్నుగా నిలిచింది. అమెరికా నుంచి వచ్చిన నిధులను, ఆయుధాలను పాకిస్తానే వీరికి సరఫరా చేసింది. చివరికి తాలిబాన్లను తయారు చేసే హక్కానీ యూనివర్సిటీ కూడా పాక్ గడ్డపైనే ఉంది. 1996లో తాలిబాన్లు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వారిని గుర్తించిన 3 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటే. 2001లో ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దాడి చేసి తాలిబాన్లను గద్దెదించినప్పుడు కూడా పాకిస్తాన్ దొంగచాటుగా తాలిబాన్లకే మద్దతిచ్చింది. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా పాకిస్తాన్ వినలేదు. ఎందుకు అంటే భవిష్యత్తులో అమెరికా వెళ్లిపోతే మళ్లీ తాలిబాన్లు అధికారంలోకి వస్తారని పాక్కు తెలుసు. వారిని మచ్చిక చేసుకుంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేసే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థలను వారు అణిచివేస్తారని పాకిస్తాన్ ఆశపడింది. కానీ సీన్ కట్ చేస్తే 2021లో అమెరికా సైన్యం వెళ్లిపోయాక తాలిబాన్లు మళ్లీ కాబూల్ను హస్తగతం చేసుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక తాలిబాన్లు పాకిస్తాన్ మాట వినడం మానేశారు. పాకిస్తాన్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులను, బలూచిస్తాన్ విముక్తి పోరాట సమూహాలను ఆఫ్ఘన్ గడ్డపై నుంచి ఆపడానికి తాలిబాన్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా 2024-25 సంవత్సరాల్లో పాకిస్తాన్లో ఉగ్రదాడులు భారీగా పెరిగిపోయి దాదాపు 1200 మందికి పైగా పాక్ సైనికులు, పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సహనం కోల్పోయిన పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడం ప్రారంభించింది. మీరు ఉగ్రవాదులను ఆపకపోతే నేరుగా మీపైనే దాడి చేస్తామని తాలిబాన్లకు హెచ్చరికలు పంపింది. ఖతార్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణ కుదిర్చినప్పటికీ అది నిలవలేదు. తాజాగా ఇరు దేశాలు ఇప్పుడు ఒక అంతంలేని యుద్ధ వలయంలో చిక్కుకున్నాయి. అయితే తాలిబాన్లు ఈ ఉగ్రవాదులను ఎందుకు ఆపలేకపోతున్నారు అంటే వారి దగ్గర సరైన సైనిక సామర్థ్యం లేదు. పైగా వారిలో వారికే అంతర్గతంగా గ్రూపులున్నాయి. ఈ నిరంతర యుద్ధ వాతావరణంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు చోటు చేసుకుంది. అదే రష్యా ఎంట్రీ. తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. అంతేకాదు తాలిబాన్ల దగ్గరున్న పాత సోవియట్ కాలపు ఆయుధాలను, యుద్ధ విమానాలు రష్యా రిపేర్ చేసి ఆధునీకరిస్తోంది. దీని వెనుక రష్యాకు 2 లాభాలున్నాయి. ఒకటి, మాస్కోపై దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్, ఖొరాసన్ ఉగ్రవాదులను అణచివేయటం. 2, యుక్రెయిన్ యుద్ధం వల్ల సెంట్రల్ ఆసియాలో తాము కోల్పోయిన పట్టును మళ్లీ సాధించటం. రష్యాతో సంబంధాలు మెరుగుపడటంతో భవిష్యత్తులో పాకిస్తాన్ తమపై అంత సులువుగా దాడులు చేయలేవని ఆఫ్ఘన్ హెచ్చరించడానికి అండ లభించింది. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇరు దేశాలు కోరితే తాము మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధికారికంగా ప్రకటించింది. మరి రష్యా రాకతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.